changing me and changing you. మన ప్రభువును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభాభివందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ఇది నువ్వు దేవుని వాక్య ధ్యాన నిమిత్తమై సామెతల గ్రంథము 31వ అధ్యాయము 7వ వచనము. వారు త్రాగి తమ పేదరికమును మరుతురు, తమ శ్రమను ఇక తలంచుకొనరు. ఇక్కడ లేఖన భాగంలో కొంతమంది వ్యక్తుల గురించి జ్ఞానిను సొలొమోను మాట్లాడుతూ ఉన్నాడు. వారు త్రాగి తమ పేదరికమును మరుతురు. ఈరోజు చాలామంది త్రాగుబోతులుగా ఉన్నారు. ఎందుకు తాగుతున్నారని ఒక ప్రశ్న అడిగితే కొంతమంది కొన్ని విభిన్నమైన వింతైన సమాధానాలు చెప్తూ ఉంటారు. నేను ఎందుకు తాగుతున్నానంటే నా బాధ మర్చిపోవడానికి, నేను ఎందుకు తాగుతున్నానంటే నా శ్రమలు మర్చిపోవడానికి, నేను ఎందుకు తాగుతున్నానంటే ఈ స్థితిని, ఈ పరిస్థితిని, ఈ బాధన, ఈ వేదనను నేను మర్చిపోవడానికి నేను త్రాగుతున్నాను. పలానా వ్యక్తిని మర్చిపోవడానికి నేను తాగుతున్నాను, పలానా బాధను మర్చిపోవడానికి నేను తాగుతున్నాను. మరి కొంతమంది నా శ్రమలు, నా కష్టాలన్నీ మర్చిపోవడానికి నేను తాగుతున్నాను అని చాలామంది అనుకుంటున్నారు. అదే విషయాన్ని బైబిల్ గ్రంథంలో కూడా జ్ఞానైన సొలొమోను మాట్లాడుతూ వారు తమ బాధలను, తమ శ్రమను మర్చిపోవడానికి త్రాగుదురు. ఇది లేఖనం చెప్తుంది, వారు తమ శ్రమను ఇంకా తలంచుకొనరు అని. నువ్వు త్రాగడం వలన నీ శ్రమ నీ జీవితంలోంచి వెళ్ళిపోతుంది అనుకుంటున్నావా? నువ్వు త్రాగడం వలన నీ కష్టాలు ఇంకా రావు అనుకుంటున్నావా? నువ్వు త్రాగడం వలన నువ్వు శ్రమను జయించాలనుకుంటున్నావా? త్రాగడం వల్ల ఏమీ ఒరగదు, నీకు ధైర్యం రాదు, నువ్వు మర్చిపోను లేవు. ఎందుకంటే ఆ మైకం అనేది కొంత సమయమే ఉంటుంది. మరలా నీ కష్టాలు గుర్తొస్తాయి, మరలా నీ శ్రమలు గుర్తొస్తాయి. నువ్వు తాగావు, కానీ ఆ త్రాగడం వల్ల నీ ఆరోగ్యం పాడవుతుంది, నీ ఆదాయం పాడవుతుంది. కానీ శ్రమలు అనేవి నీ జీవితంలో నుంచి ఎప్పటికీ వెళ్ళవు. కష్టాలు అనేవి నీ జీవితంలో నుంచి ఎప్పటికీ శాశ్వతంగా పోవు. అండ్ ఇన్ఫ్యాక్ట్ మనిషి జీవితంలో శ్రమలు, కష్టాలు అవి ఎప్పుడు ఉంటూనే ఉంటాయి. ఎవరికి లేవు? చిన్నవారు మొదలుకొని ముసలి వరకు అందరికీ కష్టాలు, శ్రమలు అనేవి ఉంటాయి. చిన్నప్పుడు కష్టాలు, శ్రమలు వచ్చిన నీవు తాగనప్పుడు యుక్త వయసుకు రాగానే ఎందుకు మద్యానికి బానిసైపోతున్నావు? ఈరోజు చాలామంది త్రాగుడుకు బానిసైపోయి, మద్యానికి బానిసైపోయి, నేను త్రాగేసి నేను మర్చిపోయాను, నా కష్టాలు నేను మర్చిపోయాను, నా శ్రమలు నేను మర్చిపోయాను అనుకుంటున్నాను. కానీ నువ్వేమీ మర్చిపోలే. నీ అనారోగ్యానికి నీవే ఆదాయము, నీ డబ్బులు ఇచ్చి మరీ అనారోగ్యాన్ని కొని తెచ్చుకుంటున్నావు. కొంతకాలానికి నీలో ఉన్న అవయవాలన్నీ పాడైపోతాయి. అవి పాడైపోవడానికి నీ పేదరికమో, లేకపోతే నీ కష్టమో, లేకపోతే నీ ఆదాయమో అన్నిటికీ కారణం మద్యమే. ఈరోజు చాలామంది పేదరికంలో ఉంటున్నారు. ఉదయం నుంచి సాయంత్రం వరకు సంపాదించింది అంతా కూడా వృధాగా చేసుకుంటూ కుటుంబాన్ని పోషించకుండా, కుటుంబంలో ఉన్న బిడ్డల అవసరతలు తీర్చలేని పేదరికంలో ఉన్న తల్లిదండ్రులు ఎంతమంది లేరంట. భారతదేశంలో పేదరికంలో ఉండడానికి నిరక్షరాస్యత తర్వాత, చదువు లేకపోవడం తర్వాత ఉన్న ప్రథమమైన కారణం ఏంటి అని అంటే మద్యం. కొంతమంది చదువుకున్న వారు కూడా మద్యం మత్తులో గొప్ప చదువులు చదువుకొని కూడా వారు మద్యానికి బానిసలైపోయి తమ జ్ఞానాన్నంతా కూడా విక్రింతల పాలుగా చేసుకున్న వారు కూడా ఉన్నారు. ప్రియులారా, మద్యం అల్లరి పుట్టించును, మద్యము విక్రింతల పాలు చేయలన్న జ్ఞాని అయిన సొలొమోను మాటలు మన అందరం కూడా జ్ఞాపకం చేసుకోవాలి. వాక్యం వింటున్న ప్రియ సహోదరుడా, నీ జీవితం ఎలాగున్నది? ఒకవేళ ఇటువంటి వారు నీకు తారసపడినప్పుడు నీవు ఇటువంటి దేవుని సత్య సువార్తను ప్రకటించవలసిన భారం మన మీద ఉన్నది. ప్రియులారా, ఈరోజున ఎంతోమంది త్రాగుబోతులు పేదరికంలో ఉంటున్నారు. ఎంతోమంది త్రాగుబోతుల బిడ్డలు పేదరికంలోనే వారి జీవితాలను వెళ్ళబుచ్చుతూ ఉన్నారు. కనుక వాక్యం వింటున్న నా జీవితంలో అట్టి పేదరికం నుండి మనందరం కూడా విడిపింపబడినట్లుగా ప్రార్థన చేద్దాం. ప్రార్థన. పరిశుద్ధాత్మ దేవ, నీకు వందనాలు. ఎంతమంది మద్యానికి బానిసలైపోయిన ఆయన, కుటుంబాన్ని సరిగ్గా పట్టించుకోలేని, బాధ్యత లేని భర్తలు, బాధ్యత లేని తండ్రులు, బాధ్యత లేని కుమారులు ఎంతమంది ఉంటున్నారో అట్టి వారందరి కొరకు ప్రార్థన చేస్తున్నాం ప్రభా. మద్యం వల్ల వారి కుటుంబాలు, వారి యొక్క వ్యక్తిగత జీవితం పాడైపోయిన ఆయన, సమాజంలో గౌరవం లేక అనారోగ్యాన్ని కొని తెచ్చుకుని పేదరికంలో కుటుంబాన్ని ప్రభా నెట్టేసే బలహీనతలతో బందీలైపోయిన త్రాగుబోతుల కొరకు ప్రార్థన చేస్తున్నాం ప్రభా. అటు వారిని విడిపించి నీ నామాన్ని గొప్ప చేసుకున్నామని యేసుక్రీస్తు నామమున వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.